వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ ఎపిసోడ్‌లో మీరు రాసిన ఈ మనీ కోట్స్ బుక్‌లో నుండి ఇంకొక కోట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. డబ్బు సంతోషాన్ని కొనలేదు నిజమే. పేదరికాన్ని అంతకంటే అసాధ్యం కదా! ఆలోచిస్తే డబ్బు ఆలోచిస్తే డబ్బుకే అవకాశాలు ఎక్కువ కదూ! సో, ఒకసారి దీనికి చెప్పండి సార్ అర్థము. సో, ఇక్కడ జనరల్‌గా మనకి ఈ డే టు డే లైఫ్‌లో గాని, డే టు డే దీంట్లో గాని మనం ఏం చెప్తారంటే, ఆ డబ్బుతో సంతోషాన్ని కొనగలుగుతామా? హ్మ్. డబ్బుతో సంతోషాన్ని కొనలేము. డబ్బుతో సంతోషాన్ని కొనలేము. అంటే వాట్ పీపుల్ సే యాక్చువల్లీ దీంట్లో 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ డైమెన్షన్ గురించే ఇది రాయబడింది. ఓకే. నా వరకు నా పర్సనల్ డైమెన్షన్ ఏంటంటే, మనీ ఈజ్ డిఫరెంట్, హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. హ్మ్. బోత్ ఆర్ డిఫరెంట్. దే బోత్ ఆర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ లైఫ్. హ్మ్. దాన్ని పక్కన పెడితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తే గనక హ్మ్. డబ్బు సంతోషాన్ని కొనలేదు. హ్మ్. డబ్బు సంతోషాన్ని ఉంటుందా? కొనలేదు కదా డబ్బు హ్మ్. అని చెప్పి అంటారు. ఓకే, దాన్ని ఒప్పుకుందాం. కాసేపు దాన్ని ఒప్పుకుందాం. ఓకే. పోనీ పేదరికం కొనగలుగుతుందా? కొనలేదు. ఇప్పుడు డబ్బు సంతోషాన్ని కొనలేదు, ఓకే ఒప్పుకున్నాం. హ్మ్. డబ్బు లేకపోవడం హ్మ్. సంతోషాన్ని కొనగలుగుతుందా? అంటే ఇప్పుడు అటువంటప్పుడు ఏమవ్వాలి? పేదగా ఉన్న వాళ్ళందరూ, పేదరికంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఆ! అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనము సంతోషంగా కొనలేము. లేము అని చెప్పి అన్నావు. ఇప్పుడు డబ్బులు లేవు. ఆ, ఈ సమయంలో కూడా సంతోషాన్ని మనం కొనలేము. కొనలేవు. హ్మ్. రైట్. సో నువ్వు డబ్బు ఉన్నప్పుడు సంతోషాన్ని కొనలేమంటారు, పేదరికాన్ని ఉన్నప్పుడు సంతోషాన్ని కొనలేమంటారు. కానీ నువ్వు ఇప్పుడు బిగ్ పిక్చర్లో కనుక చూస్తే, హ్మ్. నువ్వు సంతోషాన్ని కొనడానికి కావాల్సిన, నువ్వు సంతోషంగా ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు కానీ, హ్మ్. సుఖాలు కానీ, వనరులు కానీ, వస్తువులు కానీ, అనుభవాలు కానీ, అనుభూతులు కానీ ఏవైతే నువ్వు కోరుకుంటున్నావో హ్మ్. అవి డబ్బుతోటే సాధ్యం కదా. అవును. సో ఇప్పుడు డబ్బు డైరెక్ట్గా సంతోషాన్ని కొంటుందా లేదా తర్వాత సంగతి. హ్మ్. లెట్ us సే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి బర్త్డే ఉంది. హ్మ్. బర్త్డే రోజు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. హ్మ్. జేబులో డబ్బులు లేవు. హ్మ్. ఇప్పుడు వాడికి ఎంతమంది ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నా కొద్ది వీడు ఎక్కడ సంతోషపడతాడు? అవును. ఏమి హ్యాపీ బర్త్డే రా, కాఫీ తాగడానికి డబ్బులు లేవు, ఇంకా హ్యాపీ బర్త్డే ఏంటి అది. సో ఈ గెట్స్ మోర్ ఇంటూ దిస్. సో ఇక్కడ పేదరికంలో ఉన్నప్పుడు, డబ్బు లేకపోవడంలో ఉన్నప్పుడు వాడు సంతోషంగా లేడు. అదే వాడి దగ్గర 10,000 జేబులో ఉన్నాయి. ఓ జత బట్టలు కొనుక్కొచ్చుకున్నాడు, ఓ ప్యారడైజ్కి ఎక్కడికి వెళ్ళి బిర్యానీ తిన్నాడు, ఏదో వాడు తిన్నాడు, వాడి ఫ్రెండ్స్ తోటో వాడి ఫ్యామిలీ మెంబర్స్తో తిన్నాడు, ఓ సినిమాకి వెళ్ళాడు, షికార్కి వెళ్ళి వాడు వాట్ ఎవర్ హీ ఫీల్స్ ఎంజాయ్మెంట్ ఫన్ హీఈస్ ఎంజాయింగ్. హ్మ్. ఓకే, ఇప్పుడు వాడు బర్త్డే హ్యాపీగా ఉందా? లేదు. హ్యాపీగా లేదా? అంటే ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉంది. హ్మ్. ఎట్లా వచ్చింది అది హ్యాపీనెస్? డబ్బు ఉంది కాబట్టి. డబ్బు ఉంది కాబట్టి డబ్బు స్పెండ్ చేసి. సో ఈ డబ్బు ఎక్స్చేంజ్లో నీకు సంతోషాన్ని పొందేవు. అవును. డబ్బు డైరెక్ట్గా సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. డబ్బు నీకు డ్రెస్ని ఇచ్చింది. అరే బర్త్డే రోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను, సంతోషం వచ్చింది. డబ్బు నీకు బిర్యానీ తెచ్చి ఇచ్చింది. హ్మ్. అరే కడుపు నిండా నా ఇష్టం వచ్చినట్టు నేను హ్యాపీగా ఒక రెగ్యులర్గా తినని ఫుడ్ కంటే ఒక డిఫరెంట్ ఫుడ్ తినగలిగాను బర్త్డే రోజు అని హ్యాపీ ఫీల్ వచ్చింది. ఆ డబ్బు మళ్ళీ నువ్వు ఒక సినిమాకో, మాల్కో, షికార్కో, పార్టీకో యూజ్ చేసావు. అవును. యూ ఫెల్ట్ హ్యాపీనెస్. హ్మ్. అంటే డైరెక్ట్గా డబ్బు హ్యాపీనెస్ తేలేదు, కానీ ఆ హ్యాపీనెస్ ఏర్పడటానికి నీకు కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్ అది క్రియేట్ చేయగలిగింది. అవును. సో మనీ కుడ్ బై ది ఎక్స్పీరియన్సెస్ హ్మ్. విత్ విచ్ యూ గెట్ హ్యాపీనెస్. అంటే ఈ అనుభవాల వల్ల నువ్వు సంతోషాన్ని పొందావు. కానీ ఈ అనుభవాలు డబ్బు వల్ల వచ్చినాయి. అవును. మరి ఇప్పుడు పేదరికం వల్ల ఏమొచ్చింది? సో ఇప్పుడు హ్మ్. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే డబ్బు సంతోషాన్ని కొనలేదు ఒప్పుకుందాము, పేదరికం కూడా సంతోషాన్ని కొనలేదు కదా. హ్మ్. మరి రెండింటిలో కనుక పాసిబిలిటీస్ నీకు నిజంగా చేతనైతే డబ్బు ఉన్నప్పుడు ఆ సంతోషాలు పొందే అవకాశాలు ఎక్కువ. ఆ డబ్బుని కనుక నువ్వు కరెక్ట్గా నీకేం కావాలనేది డిసైడ్ అయ్యి నీకు కావాల్సిన విషయానికి నువ్వు కనుక వాడగలిగితే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఛాన్సెస్ ఉంటాయి. మనీకే ఛాన్సెస్ ఉంటాయి, హ్మ్. పేదరికానికి ఉండవు. అవును. నువ్వు పేదరికాన్ని ఎంత మాడిఫై చేసినా, నిన్ను నువ్వు ఎంత కిల్ చేసుకున్నా, గుడికెళ్ళి దేవుడి దండం పెట్టి వాళ్ళ బర్త్డే రోజు నాకు చాలా థ్యాంక్స్, చాలా ధన్యం, నా జన్మ ధన్యమైంది అని నువ్వు గ్రాటిట్యూడ్ ఇచ్చి హ్యాపీగా ఉన్నాను, అక్కడ పులిహోర ప్రసాదం తిని నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి అనుకున్నా అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. హ్మ్. అది మనం మోసం చేసుకుని మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆడవిడని ఎట్లా ఉందిరా బర్త్డే రోజు. నిజంగా బర్త్డే అనేది ప్రతి మనిషికి జీవితంలో స్పెషల్, సంవత్సరంలో ఒక రోజు వస్తుంది స్పెషల్ డే. సో ఇవాళ నాకు ఆ స్పెషల్ డే. మొత్తం పైనే, లోపల ఏం లేదు. హ్మ్. సో దట్ ఇన్నర్ హాలోనెస్ అనేది ఉంటుంది.
ఆ ఇన్నర్ హాలోనెస్ కూడా ఫుల్ఫిల్మెంట్ తోటి ద రియల్ జాయ్ హ్యాపీనెస్ కనుక పొందాలి అంటే పొందే అవకాశాలు దాంతో 100% వస్తుందనట్లే, వచ్చే అవకాశాలు మనీకి ఎక్కువ ఉంటాయి. అంటే పేదరికం కంటే సంతోషాన్ని పొందే అవకాశాలు మనీకి ఎక్కువ ఉంటాయి, ప్రొవైడెడ్ ఆ మనీ నువ్వు ఎలా వాడాలో వాడగలిగితే. అది వాడటం రావాలి. అది వాడటం కనుక వస్తే డెఫినెట్గా పేదరికం కంటే డబ్బే సంతోషాన్ని కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్ ఇస్ వాట్ ఇట్ కోట్ మీన్స్. సో చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట దీంట్లో. ఎందుకంటే చాలా మంది మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటారు. ఒక రకంగా అది నిజమే అనుకుంటా కానీ మరి మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంటామని గ్యారంటీస్ లేదు కదా. సో అందుకని చెప్పేసి మనీ హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.